అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 47. శ్రీనిక కిందకి వెళ్ళగానే దేవిక గారు కిచెన్లో నుండి వస్తూ శ్రీనికను చూసి, అమ్మ శ్రీనిక, శివ కూడా లేచాడా అని అడుగుతారు. అత్తయ్య, రెడీ అవుతున్నాడు అంటుంది. సరే, శివకి మార్నింగ్ అల్లం టీ తాగటం అంటే చాలా ఇష్టం, వెళ్ళి తనకివ్వు అంటారు. శ్రీనిక మనసులో, అల్లం టీనా? నాకు ఇన్స్టెంట్ కాఫీ కలపడమే రాదు, ఇంకా అల్లం టీ ఏం చేస్తా నా బొందా, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. దేవిక గారు శ్రీనికను చూసి, ఏమైంది శ్రీనిక, వెళ్ళు త్వరగా, లేదంటే చల్లారిపోతుంది అంటారు. శ్రీనిక మనసులో, థ్యాంక్ యూ అత్తయ్య, ఎక్కడ నన్నే టీ పెట్టి తీసుకెళ్ళమంటారు అని భయపడ్డాను, రియల్లీ మీరు చాలా స్వీట్ అనుకుని కిచెన్లోకి వెళ్తుంది. టీ తీసుకుని పైకి వెళ్తూ, ఇన్ని ఫ్లోర్స్ కట్టుకుని పైన ఉండకపోతే కిందనే ఎక్కువ బెడ్రూమ్స్ కట్టుకోవచ్చు కదా, కిచెన్లో నుండి ఆ ఫ్లోరు తీసుకెళ్లేసరికి టీ కూడా చల్లారిపోతుందని లిఫ్ట్ ఎక్కుతుంది. శ్రీనిక రూమ్ దగ్గరికి వెళ్ళగానే తనకి భయం స్టార్ట్ అవుతుంది. ఇందాక రూమ్లో ఉండొద్దు, నేను రెడీ అయ్యే వరకు అన్నారు, ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ కోపడతారేమో, అయినా నా వైపు నుండి తప్పుంది కాబట్టి తప్పదుగా, అయినా ఇలా భయపడుతూ కూర్చుంటే తనకు ఎలా సర్ది చెప్పగలను, అందుకే ముందు ఫ్రెండ్ అయ్యి ఆ తర్వాత తనకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్తుంది. శివాంశు డ్రెస్ వేసుకుని మిర్రర్ దగ్గర నిలబడి రెడీ అవుతూ ఉంటాడు. శ్రీనిక మెల్లగా వెళ్ళి, శివాంశు గారు టీ అంటుంది. శివాంశు శ్రీనిక వాయిస్ విని వెనక్కి తిరిగి కోపంగా, నీకేం చెప్పాను అని అరుస్తాడు. దెబ్బకి శ్రీనిక కొంచెం భయపడి, అది అత్తయ్య, కాఫీ, చా, పాలు, చా, టీ ఇచ్చి రమ్మన్నారు అని తడబడుతూ చెప్తుంది. ఓ సరే, టీ వేడిగా ఉందా, చల్లగా అయితే నేను తాగను అంటాడు. శ్రీనిక టచ్ చేసి, చాలా వేడిగా ఉంది శివాంశు గారు, లిఫ్ట్లో వచ్చా కదా అందుకే ఇంకా హాట్గానే ఉంది అంటుంది. శివాంశు కప్పు చేతిలో తీసుకుని కొంచెం సిప్ చేసి, అంత వేడిగా లేదు, సో వెళ్ళి వేడి చేసుకుని తీసుకుని త్వరగా రా అంటాడు కమాండింగ్గా. శ్రీనిక సరే అని తల ఊపి కిందకు వెళ్తుంది. శ్రీనిక అలా కిందకి వెళ్ళగానే శివాంశు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఆ ఫ్లోర్కి రాగానే లిఫ్ట్ని ఆఫ్ చేసి దాన్ని లాక్ చేసి మళ్ళీ తన రూమ్లోకి వెళ్తాడు. తన తెలివితేటలన్నీ నా దగ్గరే యూజ్ చేస్తుంది ఈ అమ్మాయి, ఇప్పుడు 4 ఫ్లోర్స్ ఎక్కి పైకి వస్తే అప్పుడు తెలుస్తుంది అనుకుంటాడు. శ్రీనిక టీ వెయిట్ చేసి తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్తే అది ఆఫ్లో ఉంటుంది. సరే అని కిందుండే స్విచ్తో ఆన్ చేస్తుంది. అది కిందకు వచ్చి చూసేసరికి అది లాక్ చేసి ఉంటుంది. దాని లాక్ ఎక్కడుందో తెలియక స్టెప్స్ ఎక్కి వెళ్తుంది. ఇంకేముంది, టీ కాస్త చల్లారిపోతుంది. ఆలోపు మళ్ళీ శివాంశ్ రూమ్లోకి వెళ్ళి, శివాంశ్ గారు అని పిలవగానే, టీ వెయిట్ చేసి తీసుకురావడానికి ఇంత టైం పట్టిందా అని కప్పుని చేతిలో తీసుకుని పట్టుకుని, నీకు తెలుగు అర్థం అవుదా లేక పని చేయడం చేత కదా, వేడిగా అంటే చాలా వేడిగా ఉంటేనే తాగుతాను అని చెప్పి మరీ పంపించాను, కానీ నువ్వు కోల్డ్ కాఫీ తెచ్చినట్టు కోల్డ్ టీ తెచ్చావు అంటాడు సీరియస్గా. అంటే లిఫ్ట్ వర్క్ చేయలేదు శివాంశ్ గారు, అందుకని స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి టీ చల్లారిపోయింది అంటుంది నెమ్మదిగా. కరెక్టే, నువ్వు ఎక్కువ కష్టపడకుండా అన్నీ జరుగుతున్నాయి కదా, అందుకే ఇక్కడ కూడా కష్టపడకూడదు అనుకున్నట్లున్నావు, అందుకే లిఫ్ట్ కోసం ట్రై చేసావు, అదే లిఫ్ట్ గురించి వెయిట్ చేయకుండా వచ్చేసి ఉంటే టీ చల్లారిపోయేది కాదు అంటాడు వెటకారంగా. శ్రీనిక సీరియస్గా, అలా ఏం కాదు, నేను కష్టపడకుండా వచ్చేదాన్ని కోరుకోను, ఏదైనా ఇష్టపడి కష్టపడి దక్కించుకుంటాను అంటుంది. అయితే లిఫ్ట్ లేకుండా మళ్ళీ కిందకెళ్ళి ఎంత వేడిగా కుదిరితే అంత వేడిగా ఫాస్ట్గా తీసుకుంటారా, నువ్వు నిజంగా కష్టపడతావో లేదో నీ పనితనం ఏంటో నాకు తెలుస్తుంది అంటాడు శివాంశ్. ఓకే, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని ఫాస్ట్గా కిందకు వచ్చి ఆ కప్పు పక్కన పెట్టి వేరే కప్పులో బాగా వేడి చేసి అంతే ఫాస్ట్గా పైకి వెళ్తుంది. ఫాస్ట్గా 4 ఫ్లోర్స్ ఎక్కేసరికి శ్రీనికకి గసతో పాటు చెమటలు పడుతుంటాయి. కాళ్ళు లాగుతున్నా అలానే ఫాస్ట్గా వెళ్ళి శివాంష్కి కప్పివ్వగానే శివాంశు కావాలనే కప్పుకి చేయి తగిలించి అది శ్రీనిక మీద పడేలా చేస్తాడు. కాఫీ వేడిగా ఉండడం వల్ల శ్రీనిక మంటకి అమ్మ అంటూ అరిచి చేయి చూసుకుని ఊదుకుంటూ ఉంటుంది. శివాంశు మనసులో, ఇదే నీకు కరెక్ట్ ట్రీట్మెంటు, గుడిలో, పబ్బులో, ఆఫీస్లో, హోటల్లో ఎన్ని చేసినా నిన్నేమీ చేయకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమని దూరం చేసుకున్నాను, ఇప్పటి వరకు నా పేషెన్స్ని చూసావు, ఇప్పటి నుండి నా కోపాన్ని చూడు, అందరూ అంటారు ఈ శివాంశ్ కోపంలో ప్రళయరుద్ధుడే అని, కానీ అంత కోపాన్ని నేను ఎవరి మీద చూపించలేదు, ఇప్పుడు నువ్వు చేసిన పనుల వల్ల దానికి మొదటి బలవుతుంది నువ్వే, గెట్ రెడీ శ్రీనిక అనుకుంటాడు. శ్రీనిక చేతి మీద బొబ్బలు వచ్చేసి మంటకి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. కొంచెం చూసుకోవచ్చు కదా శివాంశ్ గారు అంటుంది.
నువ్వేం చేస్తున్నావో చూసుకోకుండా చేసేవన్నీ చేసేసి పక్కన వాళ్ళ మీద అనటం నీకు అలవాటేగా అంటాడు అక్కడి నుండి వెళ్తూ. శ్రీనిక రూమ్లో ఉండే ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్యూబ్స్ తీసుకుని చేతి మీద పెట్టుకుంటుంది. ఒకసారి ఇలానే వాళ్ళ అమ్మగారు వద్దు అంటున్నా వినకుండా పూరీ చేస్తున్నప్పుడు తనకి చెయ్యి కాలి వాళ్ళ అమ్మ బాధపడి ఏడ్చింది గుర్తుకొచ్చి తనకి ఏడుపు వచ్చి ఏడ్చేస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉందో, నీ గురించి ఎలా తెలుసుకోవాలో అస్సలు అర్థం కావటం లేదమ్మా. నిన్ను అలాంటి పరిస్థితుల్లో వదిలి నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు. వంశీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని నాకు మాట ఇచ్చాడు. మన్విత కూడా నీకు తోడుగా ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ అయితే తగ్గింది. కానీ నేను ఎక్కడున్నానో చెప్పకుండా మీకు దగ్గరగానే ఉంటూ దూరంగా ఉన్నట్లు చెప్పించి నిన్ను నాన్ననే చెల్లిని మోసం చేస్తున్నానని చాలా బాధగా గిల్టీగా ఉందమ్మా. కానీ నా పెళ్లి గురించి నీకు తెలిస్తే నా గురించి ఆలోచించి బాధపడుతూ టెన్షన్ పెట్టుకుంటావు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నువ్వు నుండి ఈ విషయం దాచిపెట్టాల్సి వస్తుందమ్మా. వంశీ నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను ప్రాణాలతో ఉన్నానమ్మా. నిన్న నైటు శివాంశి చంప పగలగొట్టి నా వంశీ నన్ను అర్థం చేసుకున్నాడు. తనే నాకు నా కుటుంబానికి రక్షగా ఉంటాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను. కానీ ఆ క్షణం వరకు కూడా తన మీద కోపం అసహ్యం ఉన్నాయి. కానీ తెలుసో తెలియకో శివాంశి జీవితం ఇలా అవటానికి, తన ప్రేమ తనకి దూరం అవటానికి నేను కూడా కారణమయ్యానని తెలిసింది. అందుకే తన గురించి ఆలోచించి తన బాధను దూరం చేయడానికి ఏదో ఒకటి చెయ్యాలనుకుని ఆగిపోతున్నాను. తన మనసు మార్చి తనని పెళ్లికి ఒప్పించి నేను మీ దగ్గరకు వచ్చేసి వంశ్కి సారీ చెప్పి తనని పెళ్లి చేసుకుంటాను అని ఆలోచిస్తూ అలానే కూర్చుంటుంది. వంశ్ ఆఫీస్లో కూర్చుని నువ్వు ఎలా ఉన్నావు జాను, నా ప్రేమను ఎప్పుడెప్పుడు యాక్సెప్ట్ చేస్తావా, నిన్నెప్పుడు కలుస్తానా అని ఎంతో ఆరాటపడ్డాను. ఆ తర్వాత నిన్ను చూసిన క్షణం నుండి నిన్ను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేకపోతున్నాను. అలాంటిది వాడెవడో నీకు ఇష్టం లేకుండా బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. నేను కోపం తెచ్చుకుని ఏమైనా చేస్తాను అని నేను ఆవేశంలో ఏమన్నా చేస్తే ఆ విషయం మీ అమ్మ వాళ్ళకి తెలిసి వాళ్ళు తట్టుకోలేరని మీ పెళ్లి గురించి నాకు చెప్పేటప్పుడు వాడి డీటెయిల్స్ నాకు తెలియకుండా ఉండడానికి నువ్వెంత జాగ్రత్త పడ్డావో నీ మాటల్లో తెలిసింది జాను. నీకు ఇష్టం లేకుండా నేను ఏదైనా చేసి నీకు దూరం అవటం నాకు ఇష్టం లేదు. అందుకే వాడెవడో నేను తెలుసుకున్నా కూడా ఏం చెయ్యలేను. అలా అని నువ్వు ఎప్పుడు వస్తావో అని నీ గురించి నేను మీ ఫ్యామిలీ వెయిట్ చేయడం కూడా నాకు నచ్చటం లేదు. అందుకే వీలైనంత త్వరగా వాడి నుండి నిన్ను నా దగ్గరికి తెచ్చేసుకుంటాను. నువ్వు చేస్తున్నా, నేను చేసేది నేను చేస్తాను జాను అనుకుంటూ ఉండగా వంశ్కి ఫోన్ మోగుతుంది. వంశ్ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రా, ఎక్కడుంటాను ఆఫీస్లోనే. నువ్వేంటి ఈ మధ్య కనిపించకుండా తిరుగుతున్నావు? నువ్వు కాల్ చేయకుంటే మర్చిపోయావేమో అనుకున్నా. సరే ఆఫీస్లోనే ఉంటాను, 2 hours వరకు వచ్చాయి అని కాల్ పెట్టేస్తాడు. ఈవినింగ్ 4 అవుతుండగా వంశ్ టైం చూసుకుని వీడు వస్తానన్నాడు ఇంకా రాలేదే, అవతల ఆంటీని డిశ్చార్జ్ చేస్తున్నారు, నేను వెళ్తే బాగుంటుంది అనుకుంటాడు. అలా ఒక అరగంట చూసి వంశ్ వాడిన తర్వాత కలుద్దాంలే అని హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత అమృత గారిని డిశ్చార్జ్ చేయించి తనే దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అమృత గారిని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చి రవీంద్ర గారితో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత రవీంద్ర గారు ఫ్రెష్ అవడానికి వెళ్ళగానే వంశ్ మన్విత దగ్గరకు వచ్చి నేను కూడా వెళ్తాను మన్వి అంటాడు. మన్విత థ్యాంక్స్ బావా అంటుంది. థ్యాంక్స్ ఎందుకు మన్వి, చెప్పా కదా మీ అక్క వచ్చే వరకు మీ అందరి బాధ్యత నాదే అని అంటాడు నవ్వుతూ. మన్విత కొంచెం సీరియస్గా అమ్మకి ఎలా ఉంటే కనీసం ఎలా ఉందని కనుక్కోవడానికి కూడా కాల్ చేయలేనంత బిజీ ఏంటి బావా, తను చేసేది నాకు నచ్చడం లేదు అంటుంది. వంశ్ మన్విత చెయ్యిని తీసుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చుని తను చేస్తున్న జాబ్ అలాంటిది మన్వి, వాళ్ళ కంపెనీ వాళ్ళు తనకి ప్రెషర్ పెట్టి వర్క్ మీద పంపించారు. సో తనేం చేస్తుంది చెప్పు, తనేం చేసినా మీకోసమే, మీ గురించి ఆలోచించే కదా. కాదు అనను బావా, కానీ అంత ప్రెషర్ ఉన్నప్పుడు అక్కడే ఎందుకు ఉండడం, తనకి టాలెంట్ ఉంది, వేరే కంపెనీ మారచ్చు కదా అంటుంది. వంశ్ ఏదో ఆలోచిస్తూ తను వచ్చే పొజిషన్లో లేదు, తను రావాలంటే వాడు వదిలితేనే కదా వచ్చేది అనేస్తాడు. ఎవరు పంపించాలి బావా, తను రాలేని పొజిషన్ ఏంటి అంటుంది మన్విత. వంశ్ ఆలోచనల నుండి తేరుకొని ఏం లేదు మన్వి, తను చేసే ప్రాజెక్ట్ అవ్వగానే వచ్చేస్తుంది అని కవర్ చేస్తాడు. కానీ మన్వితకి ఏదో ఉంది అని డౌట్ వస్తుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.